నడుచుకుంటూ వెళ్ళిన తరువాత భర్త అడుగుతూ ఉన్నాడు, ఏ నా పిల్లవాడు? భార్య ఆశ్చర్యపోయి, ఇప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదా అంటూ ఆ వారి సమాధానం చేసింది. కానీ ఇంటికి చూస్తే ఆ పిల్లవాడు లేదు. ఆ పిల్లవాడు అచన సమూహంలో కలిసిపోయాడు, అచన సమూహంలో తగ్గిపోయాడు. మరి తల్లిదండ్రులు పిల్లవాడు ఎలాగో చెడు మాటలు మాట్లాడుతున్నాడు, చెడు క్రియలు చేస్తున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు, అనేక మంది ఇంకొకరు వారు ప్రతిరోజు కూడా వచ్చినట్టున్నారు, ఇదిగో మీ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడు, ఇదిగో మీ అబ్బాయి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ అబ్బాయి ఈ విధంగా చెడు వ్యసనాలకు పాల్పడుతున్నాడు. వీళ్ళంతా కూడా మరి ఆ తల్లిదండ్రులకు వచ్చి మరి చెప్పినా సరే పోలేకపోయాడే. ఇప్పటి వరకు మనం అనేక మంది నుంచి, మన బంధువుల నుంచి, మన యూట్యూబ్ నుంచి అనేక మాటలు పడవలసి వచ్చింది. పిల్లవాడు వచ్చి ఇప్పుడు ఎవరో తప్పిపోయాడు కదా అని వదిలేస్తారా తల్లిదండ్రులు? వదిలేస్తారంటారా? వదిలేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి పిల్లవాడు ఎంత తప్పు చేసినా సరే మరి ఆ పిల్లవాడిని క్షమించి మళ్ళీ తిరిగి ఆదరించి వారి యొక్క ప్రేమ అభిమానాలు పంచడం జరుగుతుంది. తల్లిదండ్రులే ఇంత ప్రేమను తమ పిల్లల పట్ల కనబరిచినప్పుడు మనల్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ సృష్టికర్త ఇంకెంతగా